మేము ఇంత కొన్నాం, ఇగో పసుపు కొన్నాం, పొగాకు కొన్నాం, లేదంటే అరటి కొన్నాం, టమాటా కొన్నాం అని చెప్తారా? ఏ రైతుని మీరు ఆదుకున్నారో మీరు డైరెక్ట్గా చెప్పగలుగుతారా? ఇంకా మళ్ళీ చిత్రం ఏంటంటే, నిన్ననే ఈయన ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు, ఏదో ఆక్వా ఎక్స్పోర్ట్స్ మీటింగ్కి. ఆక్వా మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన ఏం చెప్తున్నారంటే, రాబోయేదంతా బ్లూ ఎకానమీ వస్తుంది, అంటే నీలి విప్లవం వస్తుంది, నీలి దాన్ని ఫైనాన్స్ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. కాబట్టి నేను ఈ ఆక్వా కారిడార్గా డెవలప్ చేస్తానంట. ఎక్కడికి వెళ్తే ఆ కారిడార్ అంటాడు ఆయన. ఆక్వా కారిడార్ అటు శ్రీకాకుళం మొదలు పెట్టుకుని తీర ప్రాంతం అంతా, కాకినాడ ఇదంతా ఆక్వా కారిడార్. ఈ ఆక్వా కారిడార్లో డెవలప్ చేస్తావు, కానీ నువ్వేం చేస్తావు? వాట్ ఈజ్ యువర్ ప్లాన్ అని అడుగుతున్నాము. ఏదో సామెత ఉంది, తల్లికి తిండి పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారం గాజులు చేస్తానన్నాడు. అలాగా ప్రభుత్వం సాయం లేకుండా ఇవాళ ఆక్వా రైతులు తమంతట తాము కష్టపడి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా విదేశీ మార్గద్రవ్యం తీసుకొచ్చే స్థాయికి డెవలప్ చేస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కరెంటు సబ్సిడీ ఇచ్చి రొయ్యల మేతలో ధరలను కంట్రోల్ చేసి, దాంతోపాటు రొయ్యల ధరల్ని కౌంట్ పడగొట్టకుండా ఆ రోజు ప్రైజ్ ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లతో ఎక్స్పోర్టర్స్తో మాట్లాడి ప్రైజ్ నిలబెట్టి ఇన్ని చేశాం కదా. ఇవాళ మీరేం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఎక్స్పోర్టర్స్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ రొయ్యల మేతల ధరల్ని ఎందుకు పెంచేసినాయి? కరెక్ట్గా సీజన్ వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో రొయ్యల ధరలు ఎందుకు పడిపోతున్నాయి మీకేమన్నా తెలుసా? నిన్నగాక మొన్న ఒక 1 మంత్ క్రితం, నెల రోజుల క్రితం మళ్ళీ టైగర్ ఫీడ్ కాస్ట్ కేజీకి 10 రూపాయలు, వనామీకి 8 రూపాయలు పెంచుతామంటే వైఎస్ఆర్ పార్టీ పెద్ద ఆందోళన చేసి స్వచ్ఛందంగా ఆక్వా రైతులు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తే భయపడి ఆగిపోయారు. మీ గవర్నమెంట్ ఏదైనా ఇంటర్వ్యూన్ అయ్యిందా? ఇది తప్పు కదా, ఈ దోపిడీ అని మీరు నియంత్రించారా? వాళ్ళందరూ వాళ్ళు భయపడి ఆగిపోయారు తప్ప మీరు ఏదైనా దీంట్లో మీ జోక్యం ఉందా? ఇవాళ అన్ని కౌంట్లు 100 కౌంట్ దగ్గర మొదలుపెట్టి 30 కౌంట్ దాకా 30 నుంచి 50 రూపాయలు ధర పడిపోయింది. రొయ్యల రేట్లు పడగొట్టేశారు. పడిపోయింది అనకూడదు, పడగొట్టేశారు. పడగొడితే ఎక్కడ 270 రూపాయలు వచ్చే 100 కౌంటు ఇవాళ 210, 220 వస్తుందంట. ఇది ఎవరి పాపం? అంటే ఒక టన్నుకి 50 నుంచి 60 వేల రూపాయలు స్ట్రైట్ అవే రైతులు నష్టపోతున్నారు కదా. మరి ప్రభుత్వానికి చెమగుట్టినట్టు ఎందుకు లేదు? ప్రాసెసింగ్ యూనిట్లు పిలిచి ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకు మీరు ఇది తప్పు అని రైతుల పక్షాన్ని నిలబడడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆక్వా జోను ఏ ప్రాంతంలో సరే ఒక యూనిట్ విద్యుత్తుకి ₹1.5 ఖర్చుకి ఇస్తానన్నారు, ఇచ్చారు. మీరేం చేశారు? ఆక్వా లేదు, నాన్ ఆక్వా లేదు, అందరికీ ₹1.5 ఇస్తానని చెప్పారు. ఇది చెప్పారు కదా. చెప్పి ఇవాళకి ₹1 రైతులకి కరెంట్ సబ్సిడీ ఇచ్చారా? ఫలానా రైతుకి ఇదిగో ఆక్వాకి ఇంత విద్యుత్ సబ్సిడీ రూపంలో ఇచ్చాము అని ఒక్క సచివాలయంలో కానీ ఒక ఆర్బీకేలో కానీ మీరు పెట్టగలుగుతారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 64,000 ఆక్వా కనెక్షన్స్ ఉంటే 58,000 ఆక్వా కనెక్షన్లకి విద్యుత్ సబ్సిడీ అందింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఎందుకు మీరు కొత్తగా ఆక్వా కనెక్షన్ ఇవ్వట్లేదు? చెప్పండి. మీది కోతల ప్రభుత్వం కదా. పెన్షన్లో 6 లక్షలు కోసేశారు. జగన్ గారు ఉన్నప్పుడు పెన్షన్లకి ఇప్పటికి పెన్షన్లకి 6 లక్షల పెన్షన్లు తగ్గిపోయినాయి. అమ్మఒడిలో 20 లక్షల లబ్ధిదారులు తగ్గిపోయారు. అన్నదాత సుఖీభవలో 7 లక్షల లబ్ధిదారులు తగ్గిపోయారు. మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? మీరు వచ్చిన తర్వాత ఒక ఇల్లు, ఒక ఇంటి స్థలం ఇచ్చారా?
మీరు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని గాలికి వదిలేశారా లేదా? ఇవాళ మీరు ఏ జనరల్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, విజయవాడ ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, సరిపడా మందులు మీరు సప్లై చేస్తున్నారా? చివరికి సర్జికల్ మెటీరియల్స్ లేక, శస్త్రచికిత్సలు చేసే మెటీరియల్స్ లేక ఇవాళ ఆపరేషన్ల సంఖ్య తగ్గిపోయింది. కొన్ని అదనా తెలుసా? వెంటిలేటర్లు రిపేరు, డయాలసిస్ మిషన్స్ రిపేరు, చివరికి ఆసుపత్రిలో లిఫ్ట్లు రిపేరు.